దీన్ని చూసి మీరు పాలు అనుకుంటున్నారా? పాలైతే కాదు, అది ఇంద్రాణి రైస్. ఈ ఇంద్రాణి రైస్ అంటే మన వాళ్ళు మరాఠీ వాళ్ళు ఇక్కడ కోసుకుంటారు. విషయం ఏంటంటే ఆఫీస్ నుంచి రాగానే బాగా ఆకలి అవుతుండేసరికి ఇంద్రాణి రైస్ ఒక గ్లాస్ పెట్టేసుకొని ఫిష్ ఫ్రైస్ మొన్న నేను ఫ్రిడ్జ్ లో పెట్టినవి మ్యారినేట్ చేసినవి మంచిగా అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాను. మనం అమ్మే పచ్చడి ఇక్కడ తలేగాంలో నేను మన తెలుగు పచ్చళ్ళు చేసి అమ్ముతున్నానండి. ఇక్కడ నేను చేసిన పచ్చడి నేనే ఈ రోజు నేను ట్రై చేస్తున్నా. కానీ ఈ రైస్ లో విషయం ఏంటంటే ఇది మన బాస్మతి రైస్ లాగా ఫ్లేవర్ ఇస్తుంది, బట్ రైస్ అయితే నుజ్జు నుజ్జు అవుతుంది. ఏమైనా మన పచ్చడి వేసుకొని తింటుంటే, అంటే మన పచ్చడి అంటే నేను చేసిన పచ్చడి కదా, మన తెలుగు పచ్చడి వేసుకొని తింటుంటే ఆ పక్కన చాప ముక్కతో అబ్బా వేడి వేడిగా ఏముందరా స్వామి. యాక్చువల్ గా ఇంద్రాణి రైస్ నాన్ వెజ్ తో, నాటుకోడి పులుసు కానీ మటన్ తో కానీ తింటే ఉంటదయ్యా, నోట్లో మౌత్ వాటరింగే. సో ఏంటంటే ప్రజలారా, ఇక్కడ పూణేలో వెజ్ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు మనకు దొరుకుతాయి. నాకు డైరెక్ట్ గా మీరు డిఎం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలాగనే చిన్నగా స్టార్ట్ చేసి నెల్లూరులో కూడా పెట్టాలని ట్రై చేస్తున్నాం. ఏం ఫీల్ ఉండదు మామయ్య.